లిఫ్ట్ ఇరిగేషన్ కింద కలువ మందలపాడు అంద్రి నీవా సుజల స్రవంతి కెనాల్ నుంచి 19 కిలోమీటర్లో ఒక లిఫ్ట్ పెడితే 6,000 ఎకరాలు సుభిక్షం అవుతుందన్నారు. దీనికి 60 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 60 కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు. ఒక హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయమన్నారు. నియోజకవర్గానికి ఎట్లా ఒకటి చేస్తున్నాం. ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఒకటి ఉంది. దానిపైన మీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను. కానీ నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది. మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఏదైనా చేసేయగలుగుతానని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నాకు కూడా కొంత సమయం కావాలి. నేను కష్టపడేది మీకోసం. నా కష్టమంతా కూడా రాత్రింబగళ్ళు కష్టపడతా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పంచుతా, మిమ్మల్ని ఎక్కడా అన్యాయం చేయను. అందుకే నూతనమైన ఆలోచనలు చేశాను. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలని. ఈరోజు మీరు చూడండి, నేను 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను. ఇంకో పక్క 6,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను. కిడ్నీ పేషెంట్ ఉంటే 10,000 ఇస్తున్నాను. బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం. వీటికన్నిటికి కూడా కొంత డబ్బులు కావాలి. ఇవి కావాలంటే ఎక్కడికక్కడ మనం కూడా ఆదాయం పెంచుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు, మీరుంటే మాకే బాధ లేదు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే, మళ్ళీ ఆ భూతం వస్తే మా పని ఏంటని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత, భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజలది. మీరు నమ్మండి, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి. మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఒక మాట, ఏం తమ్ముళ్ళు, కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా. పెడుతుందా తిండి? మతం మన జీవితాలను మారుస్తుందా? మతం ఒకటే, ఒక విశ్వాసం. నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. హిందువులు మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని చేస్తారు. ముస్లింలు అల్లాని పూజిస్తారు. అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తారు. తప్పలేదు. కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విధానాలు. ఈరోజు మీరు చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయంగా బతికారు. నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు, చిరునవ్వే కనపడేది కాదు. ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, అభివృద్ధి యజ్ఞం. దీనికి నీళ్లు ఇవ్వాలి, పెట్టుబడులు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలి, మన పిల్లలకు చదువు బాగా చెప్పాలి, వీళ్ళందరి జీవితాలు బాగు కావాలని నేను ఒక యజ్ఞం చేస్తున్నా. కొంతమంది రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేసి ఈ ఫలాలు మీకు అందకుండా చేయాలని ఆలోచిస్తే, ఏం తమ్ముళ్ళు, ఇది నా ఒక్కరి బాధ్యత, మీరు కూడా కలిసి కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే, ఈరోజు అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఆ పార్టీని
ఆశీర్వదించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను మళ్ళీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ జరిగిన మీటింగు ఇది ఒక చరిత్ర జీవితం అంటూ నేను ఒకటే చెప్తున్నా. నా జీవితాంతం గుర్తుపెట్టుకునే కొన్ని సంఘటనలు ఉంటాయి. నిన్న పోతే ఢిల్లీలో చాలా మీటింగులు జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది నదీ జలాల విషయంలో. కొన్ని నిర్ణయాలు కూడా చేశాం. 2 రాష్ట్రాలు మొన్నటి వరకు కలిసి ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. అవునా కాదా? ఈరోజు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ ఈరోజు ఒక నమూనా. దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ 1 సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది. ఇది ప్రజా రాజధాని, ప్రజల కోసం నిర్మించే రాజధాని. 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది. అదే మీరు చేస్తే 2001కే అయిపోయేది. గోదావరిని, పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన పార్టీ ఆ పార్టీ. ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తెలంగాణ, ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ, అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. మీ అందరూ చూశారు, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 9.5 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువగా సీఎం ఉండే అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆ రోజు 2 ప్రాంతాలు ఓటేశారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. అరుదైన గౌరవం. విభజన జరిగింది. అక్కడ ఉండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తాయి. ఇక్కడ కష్టమైన నష్టమైన మళ్ళీ నిలదొక్కోవాలి. నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసమే నిన్న మీటింగ్లో కూడా ఈరోజు 2 పక్కల 2 బోర్డులుంటే, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను, అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు కూడా ఒక సంకల్పం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మాట్లాడడం లేదు. మొన్న మీరు చూస్తే అపోజిషన్లో ఉంటే ప్రజా చైతన్యం కోసం సాగునీటి ప్రాజెక్టులు ఏమైనాయో నేను ప్రజెంటేషన్లు కూడా చేసి 14 రోజులు తిరిగాను. నంద్యాలలో ఉన్నప్పుడే ఏం చేశారో మీరు చూశారు నన్ను. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ నేను ఒకటే ఆలోచించా, ప్రజల కోసం పనిచేస్తున్నా. చిన్న చిన్న బెదిరింపులకో ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు. దీన్ని లాజికల్గా తీసుకుపోయి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అభిమానం, మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఒకటే హామీ ఇస్తున్నా,
రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కనీసం 2 మెట్ట పంటలు వేసుకుని హార్టికల్చర్ పంటలు వేసుకుని మీ జీవితాలు బాగుపడే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. అదే మరిగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వేదావతి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి. దీనివల్ల ఆలూరు, ఆదోని, మంత్రాలయం 3 నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా స్పీడప్ చేస్తాం. గోరకల్లు మరమ్మతులన్నీ కూడా వచ్చాయి. దగ్గర 56 మొత్తం కలిసి 96 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా పనులు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అలగనూరు 2021లో బండంతా కూడా దిగిపోతే ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. దీనికి 36 కోట్లు అవుతుంది. అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇది కాకుండా ఇక్కడి నుంచి చిత్తూరు వరకు నీళ్లు వెళ్ళాలి. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీవా బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు వెళ్ళాలి. ఆ పనులు కూడా ప్రారంభించి ఈ సంవత్సరం ఎట్లయితే కుప్పం వరకు నీళ్లు వెళ్తున్నాయో రాబోయే సంవత్సరం చిత్తూరు వరకు నీళ్లు తీసుకుపోయి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి